ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే Vivo Y100 ఈ మొబైల్ ఫోన్ లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మనం యూవీ రేస్ దీని మీద పడ్డప్పుడు లేదన్నట్లయితే సన్ లైట్ లోకి తీసుకువెళ్ళినప్పుడు ఇది కలర్ చేంజ్ అవడం అయితే జరుగుతుంది. అంటే ఉన్న కలర్ లో మనకి డార్క్ కలర్ ఇప్పుడు మీరు చూస్తుంది పెసిఫిక్ బ్లూ. సో దీంతో పాటు ప్యారల్ గా వీళ్ళు మరొక కలర్ పీచ్ కలర్ అయితే తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది ఎప్పుడైతే మనం యూవీ రేస్ దీని మీద పడ్డాయో ఇది డార్క్ గోల్డ్ కలర్ లో చేంజ్ అవడం జరుగుతుంది. మరొక కలర్ కూడా ఉంది బ్లాక్ కలర్, బట్ దీంట్లో కలర్ చేంజింగ్ టెక్నాలజీ అయితే లేవు. ముఖ్యంగా చెప్పాలంటే డిజైన్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ తో పాటు నా క్విక్ రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్ ఇది Vivo Y100 మొబైల్ ఫోన్. Android బ్రాండింగ్ తో పాటు టాప్ అండ్ బాటమ్ కూడా ఏం లేదు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నిటిని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. యాజ్ ఆఫ్ నౌ నాకు ప్రైస్ అయితే తెలియదు. తెలిసిన వెంటనే వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్ ఉంది. దీన్ని పక్కకు పెట్టేద్దాం. కొన్ని ఐఎం నెంబర్, సీరియల్ నెంబర్స్ తో పాటు ఇక్కడ మనకు ఒక TPU కేస్, అలాగే కొంత యూజర్ మాన్యువల్ అలాంగ్ సైడ్ విత్ చార్జర్ తో పాటు టైప్ A టు టైప్ C కేబుల్, అలాగే సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ ని ప్రొవైడ్ చేశారు. అంతే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. వీటన్నిటి కొంచెం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో పెసిఫిక్ బ్లూ చాలా బాగుంది. ఈ కలర్ అయితే ఈవెన్ ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా, కెమెరాస్ కూడా చాలా హ్యూజ్ సైజ్ లో మనకు ప్రొవైడ్ చేశారు. సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, 3.5mm జాక్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సరే దీంట్లో మనం సిమ్ ని కూడా చెక్ చేద్దాం. గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేశారు అండ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 2 సిమ్ కార్డులు లేదన్నట్లయితే ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్, అందులో కూడా మీరు అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సైడ్స్ అంతా కూడా పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని వీళ్ళు యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్. సో బ్యాక్ సైడ్ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి గ్లాస్ వాడారనే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ కలర్ చేంజింగ్ అయితే అవుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ వీళ్ళు పాండా లేదన్నట్లయితే డ్రాగన్ గ్లాస్ యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ డిజైన్ విషయానికి వచ్చారంటే కెమెరా సెగ్మెంట్ లో వీళ్ళు 2 పెద్ద సిలిండ్రికల్ డిజైన్ ఉన్నటువంటి కెమెరాస్, అంటే ఏదో పెద్ద ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లాగా మనకి చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ వస్తుంది. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవుతాయి. బాటమ్ ఉన్నటువంటి గ్లాస్ దగ్గర మనకి మ్యాటీ ఫినిష్ ఇస్తారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశమే ఇక్కడ లేదు. సో దీంట్లో మనకి ఏ విధమైనటువంటి IPX వాటర్ రేటింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి చిన్నపాటి వర్షపు చినుకుల్ని, తుప్పల్ని, ఇట్లాంటి వాటన్నిటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. టోటల్ ఫోన్ వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మీకు 7.73mm రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 183 grams. అండ్ ఓవరాల్ గా మీకు విత్ కేస్ తో సహా చూసారంటే 202 grams దాకా రావడం జరుగుతుంది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంది. అండ్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బానే ఉంది. కాకపోతే బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో కొంచెం మనకి గ్రిప్ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కొంచెం బ్యాక్ సైడ్ కర్వ్ గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి ఒక ట్రాన్స్పరెంట్ TPU కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీని సైడ్ కార్నర్స్ లో మనకి ఏం చేశారంటే హైట్ ని కూడా కొంచెం ఇచ్చారు. సో బేసికలీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పొరపాటున ఇట్లా చేజర్ కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువే. ఇక దీనిలో మనం డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే ముఖ్యంగా కాంపాక్ట్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇందులో 6.34 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది మాక్సిమం 1300 nits ఆఫ్ బ్రైట్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. బట్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో 90 Hz మాత్రమే తీసుకొచ్చారు. ఇది 120 Hz తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 10-bit ప్యానల్ HDR10+ కంటెంట్ ని కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా మీడియా కన్సూమ్ చేస్తుంటారు, OTT లవర్ అయి ఉన్నట్లయితే కనుక OTT లో కూడా ఫుల్ HD లో మీరు వీడియోస్ అయితే ఆస్వాదించవచ్చు. ఈవెన్ ఇందులో మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటి అంటే 2023 లో కూడా వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ అయితే తీసుకొచ్చారు. అలాంగ్ సైడ్ విత్ బాటమ్ చిన్ ఏదైతే ఉందో కొంచెం పెద్దగానే ఉంది. వీటిని ఇంకొంచెం అంటే డిస్ప్లేలో ముఖ్యంగా ఈ డిజైన్ మీద ఇంకొంచెం వీళ్ళు వర్కౌట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కూడా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే కేవలం మీకు ఇందులో ప్రైమరీ స్పీకర్ ఒకటే మాత్రమే ఉంటుంది, అది కూడా డౌన్ ఫైరింగ్ స్పీకర్. సో టాప్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ లాంటి ఫీచర్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ ఆడియో కానీ ఇలాంటి ఫీచర్స్ ను కూడా తీసుకొని రాలేదు. ఇవాళ రేపు ఎక్కువగా మీడియా కన్సూమ్ చేస్తుంటాం లేదా గేమ్స్ ఆడుతుంటాం, అలాంటి సందర్భాల్లో ఆడియో కూడా మేజర్ కీ రోల్ ని ప్లే చేస్తుంటుంది కాబట్టి దాన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి
విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 900 SoC చిప్ సెట్ ని తీసుకొచ్చారు. సో మిడ్ రేంజ్ ప్రాసెసర్ కింద దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి ఆక్టా కోర్ 6 నానోమీటర్ బ్లిఫిడ్ టెక్నాలజీ మీద మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.4 GHz గా మనకి రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చెక్ చేశాను. అరౌండ్ మీకు 70 to 73% ఆఫ్ అబోవ్ పెర్ఫార్మెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ ఓవర్ క్లాక్ అయితే చేయలేదు అండ్ ఫోన్ కూడా ఎక్కడ నాకు హీటింగ్ ఇలాంటి ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేయలేదు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గేమింగ్ అయితే మీరు ఆస్వాదించవచ్చు. లైక్ Asphalt 9 కావచ్చు, లేదంటే PUBG కావచ్చు, లేదా న్యూ స్టేట్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటిలో. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి 5G చిప్ సెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో 6 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నేను జియో వేసాను, అలాగే ఎయిర్టెల్ వేసాను, రెండిట్లో 5G సపోర్ట్ చేయడంతో పాటు నా ఇంటి దగ్గర నాకు వచ్చినటువంటి ఇంటర్నెట్ స్పీడ్స్ అరౌండ్ 400 to 500 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే మనకు రావడం జరుగుతుంది. క్వైట్ డీసెంట్ స్పీడ్స్ అనే నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫన్ టచ్ 13 మనకు రావడం జరుగుతుంది. అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 13 విచ్ ఇస్ గుడ్ మూవ్. అండ్ ఇది మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, 14 అలాగే 15. దీంతో పాటు 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సాఫ్ట్వేర్ కూడా బానే ఉంది. అండ్ ఏదైతే మనం రియల్మీ అలాగే మొన్న రీసెంట్ గా ఐక్యూలో చూసినటువంటి హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఉన్నాయి చూసారా, వాటిని కూడా ఇందులో తీసుకొచ్చారు. సో వీటిని రిమూవ్ చేసేసి ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ మీరు సింపుల్ గా ఇక్కడ రిమూవ్ కొట్టేసినా లేదా యాప్స్ మొత్తాన్ని అన్ఇన్స్టాల్ చేసేసుకున్నా కానీ చాలా సునాయాసంగా ప్రతిదీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు. బట్ వీటిని రిమూవ్ చేసుకొని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంట్లో మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైలరీ ఇచ్చారు. సో అవతల వాళ్ళకి మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ అలర్ట్ అయితే వినపడటం జరుగుతుంది. బట్ అఫ్ కోర్స్ దీన్ని మీరు వివోకి సంబంధించినటువంటి కోడ్ తో డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. అండ్ 44 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ బాక్స్ లోనే మనకి చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది 0 to 100% చార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు 70-75 minutes టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఒకవేళ మీరు హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి సాయంత్రం ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5G యూజ్ చేస్తున్నా లేదా 4G లో కూడా ఇంటర్నెట్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఆన్ చేసుకుని ఉన్నట్లయితే, మీడియం యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1 day మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి రేర్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ఉంటుంది. బట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది కేవలం ఒక కెమెరా సెన్సారే, 64 మెగాపిక్సెల్ సెన్సార్. బట్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ వీడియోగ్రఫీలో కూడా, వీడియో రికార్డింగ్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల మనకి బెటర్ వీడియో క్వాలిటీ ఫుటేజ్ అయితే దీని ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్, ఈవెన్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, HDR కావచ్చు, AI తోటి క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్వాలేదు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇందులో మనం క్యాప్చర్ చేయొచ్చు. బట్ దీంట్లో డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం మరొక 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ వీటి గురించి మనం ఎంత మాట్లాడుకోకుండా ఉంటే అంత మంచిది. బట్ మీరు దీనికన్నా ప్రైమరీ సెన్సార్ ద్వారా ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయండి. క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫోటోస్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ని తీసుకొచ్చారు. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి 4K 60 FPS దాకా మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ 30 FPS దాకా మాత్రం మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ 1080లో 60 అలాగే 30 రెండిట్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. ఫ్రంట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ 1080 30 FPS కి మాత్రమే ఇది వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అలాగే దీనిలో వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, క్యారియర్ అగ్రిగేషన్ తో పాటు డ్యూయల్ 5G స్టాండ్ బై కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీని స్పీడ్ కూడా అన్లాకింగ్ లో పర్వాలేదు, బానే ఉంది. ఇక ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక డిజైన్ సెగ్మెంట్ ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కలర్ చేంజింగ్ ప్యానల్స్ వీటన్నిటిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది. కానీ నా విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను అంత పెద్ద ఈ డిజైన్ చేంజింగ్స్, ఇట్లాంటి కలర్ చేంజింగ్స్, ఇట్లాంటి వాటికి పెద్ద ఫ్యాన్ అయితే ఏం కాదు. సో దాని బదులు నాకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ని ఇందులో ఇంక్లూడ్ చేస్తూ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా, ఇన్ఫాక్ట్ దీంట్లో ఆడియోని ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో నాకైతే దీని ప్రైస్ తెలియదు. బట్ వీళ్ళు సుమారుగా 25,000 రూపాయలకి దీని బేస్ వేరియంట్ లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇన్ఫాక్ట్ మన కార్డ్ ఆఫర్స్ సుమారుగా 22-23,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కొత్తగా యూట్యూబ్ ట్యాగ్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. ఇక్కడ నేను షాపింగ్ కి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ బటన్ ని క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ లేదా సమ్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ అయితే మీరు సెర్చ్ చేసి పర్చేస్ అయితే చేయొచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.